కలెక్ట్ చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతంలో కూడా చెత్త కలెక్ట్ చేసి ఆ చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. తొందరలో ఇది 1500 మెట్రిక్ టన్నులు చెత్త కలెక్ట్ చేసే కేంద్రంగా తయారవుతుంది. ఇది కాకుండా మీరు ఒక పక్కన చూస్తే ఇంకా పెంచుతున్నాం. 6 కొత్త ప్లాంట్లు తీసుకొస్తాం. ఇవి 31 జనవరికి పని ప్రారంభిస్తాయి. 1 ఇయర్లో 1.5 ఇయర్లో అవి కూడా ఆపరేషన్కి వస్తాయి. ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ 10,870 ఏవైతే మనం ఇప్పుడు చెప్పింది SWPCలు పెట్టాం. అవి ఇంకొక 50-80 ఎక్కువ కావాలన్నారు. ఇప్పుడే కలెక్టర్ మాట్లాడితే ఇంకా ఎక్కువ కావాలంటే ఎన్ని కావాలన్నా శాంక్షన్ చేసి వైబిలిటీ ఇచ్చి ప్రతి ఒక్కది ఇక్కడ కలెక్ట్ చేసే బాధ్యత తీసుకొస్తాం. ఇంకో పక్కన గోబార్ యూనిట్స్ చూస్తే దగ్గర 21 స్టార్ట్ అయినాయి. మార్చి 26కు పూర్తి చేస్తాం. ఇంకో పక్క 210 MRFలు ఇవి కూడా మీరు చూస్తే మార్చి 26కు పూర్తి చేస్తాం. స్వచ్ఛ రథాలు 100 ప్రారంభిస్తున్నాం. ఇది కూడా మార్చి 26కి మొత్తం అన్నీ కూడా ఆపరేషన్లోకి వస్తాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నేను ఇప్పుడే చెప్పాను, అందరూ కూడా బ్యాన్ చేయాలి. అక్టోబర్ 2వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కనపడడానికి వీలు లేదు. ఇది ఒక ఉద్యమంగా మనం ముందు తీసుకుపోవాలి. మీరు ఇప్పుడు రాను ఎలక్ట్రానిక్ వేస్ట్ వస్తూ ఉంది. బాటిల్స్ ప్లాస్టిక్కే కాదు, ఎంతో ఎలక్ట్రానిక్ వేస్ట్ మీ సెల్ ఫోన్ నుంచి మీరు వాడే వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్ వేస్ట్ వస్తూ ఉంది. దీనికి కూడా 123 అర్బన్ ఏరియాలో మార్చి 26కి కలెక్షన్ పెట్టుకున్నాం. దీనికి కూడా ఇది చేస్తాం. ఇంకో పక్క ఐటీసీ ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. మన పాత పుస్తకాలు వాళ్ళకిస్తే అవి తీసుకొని పిల్లలకు కొత్త పుస్తకాలు ఇస్తారు. అంటే అది చెత్త, అంటే పాత పుస్తకాలు ఇంట్లో బారేయకుండా వేస్ట్ చేయకుండా దాన్ని కూడా ఉపయోగించుకుంటే కొత్త పుస్తకాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. అది కూడా తీసుకొస్తాం. గ్రే వాటర్, ఎక్కడికక్కడ మురుగునీరున్నాయి. ఆ మురుగునీరు నుంచి కూడా మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్ని గ్రామాలు ODF గ్రామాలుగా ఉండాలి. మరుగుదొడ్లు కట్టుకోవాలి, మరుగుదొడ్డి వాడాలి. బయట మరుగుదొడ్డికి పోవడానికి వీలు లేదు. ఒకప్పుడు నేను చూసేవాడిని. నేను ఆ రోజు ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆడబిడ్డలు చెప్పేవాడిని, తెల్లవారితో నిద్ర లేసి తెల్లవారికి మునిపే ఈ యొక్క మరుగుదొడ్డి పోయే కార్యక్రమానికి ఆడబిడ్డలు చేసేవాళ్ళు. అది చేసినప్పుడు నేను చాలా ఇక్కడ చూసింది, రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ మరుగుదొడ్లు మయమైపోయేటివి. నేను ఒకసారి పాదయాత్ర చేసినప్పుడు నేను చూశా, స్వయంగా చూశా. ఆ రోజు నాకు అనిపించింది, నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డి కట్టి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని ఇంటింటికి మరుగుదొడ్డి ఆత్మ గౌరవం పేరుతో ఇచ్చాం. ఇంకా కొంత ఇక్కడ లీవ్, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మరుగుదొడ్లన్నీ కూడా కట్టే పరిస్థితి తీసుకొస్తాం. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో, టౌన్స్లో అయితే పర్వాలేదు, కానీ గ్రామాల్లో ఎక్కడికక్కడ సింగిల్ పిట్టు ఒకటి పెట్టుకొని మనం బాత్రూమ్ పోతే అందులో వదిలిపెడుతున్నాం. ఓసారి అది ఫిలప్ అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి. దాన్ని ఏ విధంగా తీయాలి, ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఏ విధంగా మీకు సహాయం చేయాలనో దానికి కూడా ఒక ప్రోగ్రాం ఇస్తున్నా. ఆ ప్రోగ్రాం ప్రకారం మీ మరుగుదొడ్ల నుంచి ఏదైతే మీరు వదులుతారో సింగిల్ పిట్లోకి లేకుంటే డబుల్ పిట్లోకి, అవన్నీ కూడా టైం ఇచ్చి ఎక్కడికక్కడ తీసి
వేరే దిక్కున పంపించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను ఎప్పటికప్పుడు మీ అభిప్రాయాలు తీసుకుంటున్నానా లేదా? నేను IVRS అడుగుతున్నానంటే చేతుల పైకెత్తండి. పెన్షన్ వస్తే వచ్చుతానే మళ్ళీ అడుగుతాను. మా ఆఫీసర్ మీ దగ్గరికి వచ్చాడా? మీ ఇంటి దగ్గరనే పింఛన్ ఇచ్చాడా? ఏమన్నా డబ్బులు అడిగాడా? లేకపోతే మిమ్మల్ని తక్కువగా మాట్లాడా? ఇవన్నీ అడుగుతున్నానా లేదా? అన్నీ అడుగుతున్నా. నేను ఒకప్పుడు మా రామకృష్ణ గారు చెప్పారు, ఇప్పుడే నాకు ఒక అవార్డు వచ్చిందని. నేను ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడేవాడిని, తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నా. అందుకే ఈరోజు ఇంత పెట్టుబడులు వచ్చాయి కూడా నేను చెప్తాను. కానీ ఈరోజు నా ఆలోచన, మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా ఏ పని కావాలన్నా మీ ఫోన్ ద్వారా మీ ఇంట్లో మీకు చేసి పెట్టే బాధ్యత నాది. అదే సుపరిపాలన. అందుకే ఇప్పుడు నేను మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఒకటి చెప్పాను. ఆ మాట మీరింటే నేను చెప్పింది స్పీడ్ ఆఫ్ డూయింగ్ డెలివరింగ్ గవర్నమెంట్ సేవల్ని ఎంత తొందరగా మీకు ఇవ్వగలుగుతాం, ఎంత స్పీడ్గా ఇవ్వగలుగుతాం, ఎంత అవినీతి లేకుండా ఒక్క పైసా డబ్బులు అడగకుండా మీకు సేవలు ఏ విధంగా అందిస్తామని నేను ఆలోచిస్తున్నా. తొందరలోనే మీరు చూస్తారు. నాది ఎప్పుడు కూడా ఉడుంపట్టు, ఒకటి అనుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టను. తొందరలోనే దేశం ప్రపంచంలో ఎవరైనా సరే పరిపాలన ఏ విధంగా ఉండాలంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే రామకృష్ణ గారు అన్నారు, కష్టాల్లో ఉంది, దివాలా తీసిన రాష్ట్రం, అన్ని పనులు అవుతాయంటే నేను ఒకటే ఆలోచించా. మాట ఇచ్చాం. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేము ఒకటే ఆలోచించాం. ఎన్ని ఇబ్బందులున్నా సరే కష్టపడదాం, అధిగమిద్దామని చెప్పాం.